పరాభవనామ సంవత్సరం మొత్తం కన్యా రాశి వాళ్ళకి శనీశ్వరుడి బలం లేదు. శనీశ్వరుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీన్ని సప్తమ శని దోషం అంటారు. ఈ సప్తమ శని దోషం వల్ల కన్యా రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా ఏదో ఒక కారణంతో దూరం ఉంటుంది. అంటే పెద్ద గొడవలు రాకపోయినా ఉద్యోగరీత్యా భర్త ఒక చోట, భార్య ఒక చోట ఇలా ఉండే అవకాశాలున్నాయి. లేదా ఒకే ఇంట్లో ఉంటే గూడా ఒక్కొక్కసారి చిన్న విషయాలకే వాళ్ళ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. దీన్ని సప్తమ శని దోష ప్రభావం అంటారు. ఇది పరాభవనామ సంవత్సరం మొత్తం ఉంది గాబట్టి, ఈ దోషం పోగొట్టే శక్తి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఉంటుంది గాబట్టి, కన్యా రాశి వాళ్ళు తప్పకుండా 7 శనివారాల వ్రతం జేసుకోండి. 7 శనివారాల వ్రతం జేసుకోవటం వీలు కాకపోతే, శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తులసి మాలికని సమర్పించండి. ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని శనివారాలు వీలైనప్పుడల్లా చదువుకోండి. లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అని వీలైనన్ని సార్లు శనివారాలు స్మరించుకుంటూ ఉండండి. అప్పుడు సప్తమ శని దోషం తొలగిపోయి శనిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి పరాభవనామ సంవత్సరంలో బయటపడొచ్చు.